రాష్ట్రంలో గోదారమ్మ ఉరకలేస్తోంది. 3 రోజులు కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. వరద భారీగా వస్తుండటంతో ప్రాజెక్టులకు జలకలొచ్చింది. మొన్నటిదాకా అడుగంటి ఇప్పుడు నీళ్లతో నిండుగా కనిపిస్తున్నాయి. వర్షాలు మంచిగా కురవడంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. సాగు పనుల్ని జోరుగా చేస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ఇన్ఫ్లో 10,250 క్యూసెక్ల నీళ్లు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1056 అడుగులకు చేరింది. అటు కౌలాస్ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458 మీటర్లు ఉంటే ఇప్పటికే 455 మీటర్లకు చేరింది. సంగీతం ప్రాజెక్టు నుంచి 3 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్ల నీటిని నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి వదిలారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 3000 క్యూసెక్ల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు ఉంటే ప్రస్తుతం 1381 అడుగులకు చేరింది. కామారెడ్డి జిల్లాలోన్న కళ్యాణి ప్రాజెక్టు జలకలలాడుతోంది. 2-3 రోజులు కురిసిన వానలతోని పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 410 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 20,000 క్యూసెక్ల నీళ్లు వస్తుండగా 3 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్ల నీటిని మంజీరకు వదులుతున్నారు. ఇంకా 4 గేట్లు తెరవాల్సి ఉన్నా అవి మొరాయిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తోంది. పాలేరు రిజర్వాయర్ 23 అడుగులు ఉండగా ఇప్పుడు 19 అడుగులకు చేరింది. వైరా రిజర్వాయర్ 18.6 అడుగులకు గాను 13 అడుగులకు చేరింది. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు ఉంటే 406 అడుగులకు చేరింది. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టులోకి 36,000కు పైగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 11 గేట్లు ఎత్తి 42,000 క్యూసెక్ల నీళ్లను గోదావరిలోకి వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే 696 అడుగులకు పైగా నీరు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 750 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉంటే ఇప్పటికే 356 మీటర్లకు చేరింది. ఇంకో 1 అడుగు నీళ్లు చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. భారీ వర్షాలతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. చెరువులు అలుగులు పోస్తున్నందున తెగే ప్రమాదం ఉందని ముందస్తుగా అధికారులు అలర్టుగా ఉండాలన్నారు.